టికెట్ 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 తీసుకోండమ్మా, ముందు చెక్కింగ్ ఉంటుంది. 2 ఫుల్ 1 హాఫ్ అంటూ 250 రూపాయలు కండక్టర్ చేతిలో పెట్టింది మా అమ్మ. ఎన్నెళ్ళమ్మా బాబుకి? 3 సంవత్సరాలండి. సరే టికెట్ తీసుకో అమ్మా, చేంజ్ దిగేటప్పుడు తీసుకోండి. సరే అని ఆ 3 టికెట్లు తీసుకొని తన పర్సులో పెట్టింది అమ్మ. ఇంతకీ ఆ హాఫ్ టికెట్ ఎవరో కాదండోయ్, మనమే. చదివేది 3వ తరగతి అయినా చూడ్డానికి 3 సంవత్సరాల మాదిరి కనిపిస్తా. అందుకేనండి హాఫ్ టికెట్. పేరుకు మాత్రమే హాఫ్ టికెట్. నేను మాత్రం అమ్మ వాళ్ళలో తలపెట్టి అక్క వాళ్ళలో కాళ్ళు పెట్టి దర్జాగా 2 సీట్లు ఆక్రమిస్తా. ఒక పక్క ఎర్రటి ఎండ, 2 వైపులా నుంచి వేడిగాలులు. 3 గంటలకు మొదలైన మా పయనం 4 గంటలు గడిస్తే గాని చేరని గమ్యం. వెనక్కి పరుగులు తీస్తున్న ప్రపంచం, ఆగని ఇంజన్ శబ్దం. అలా సాఫీగా సాగుతుంది మా ప్రయాణం. ఇంతలో చెంగాబీ రంగు చీర కట్టుకున్న చిన్నది అని చెవులకు చిల్లులు పడేలా ఓ పాట మొదలైంది. దెబ్బకి ఉలిక్కి పడి లేచా. నిద్ర మొత్తం ఎగిరిపోయింది. బస్ డ్రైవర్కి మత్తుగా ఉందేమో, ఆ రేడియోలోని పాటలు అంతగా పెట్టాడు. ఆ పాట దెబ్బకి అందరి మత్తు వదిలింది. బ్రతికించే విషయం ఏమిటంటే ఇంకా పావుగంట ప్రయాణం మాత్రమే ఉండటం. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదూ. జమ్మల మడుగు. అది మా పెద్దమ్మ వాళ్ళూరు. సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు అందరం కలిసేది అక్కడే. అందరికీ అలా ఒక ఊరు ఉంటుంది కదా, గెట్ టుగెదర్ ప్లేస్. అలా మాకు అది. మొత్తానికి ఊరైతే వచ్చింది. ఆర్టీసీ బస్ అయినా అరగంట లేట్ అవ్వచ్చేమో కానీ గంట ముందు నుండే వెయిట్ చేస్తూ ఉంటారు మా పెద్దనాన్న. మొత్తానికి ఇంటికి చేరుకునేసరికి 7:45 అయింది. అప్పటికి మా అన్న వాళ్ళు అక్క వాళ్ళు దాగుడు మూతలు ఆడడం మొదలుపెట్టారు. నేనే లేట్. ఇంట్లోకి కూడా పూర్తిగా వెళ్లకుండానే నేను వెళ్ళి వాళ్ళతో ఆడడం మొదలుపెట్టా. గంట వరకు తీరిక లేకుండా ఆడుతూనే ఉన్నాం. ఇంకా డిన్నర్ రెడీ అవ్వటంతో మాకు పిలుపులు వచ్చాయి. పిలుపులు దెబ్బలుగా మారకముందే వెళ్ళడం ఉత్తమమని అప్పటికి ఆపేశాం. అందరూ భోజనాలు చేసుకొని వారి వారి తలగడ పట్టుకొని ఆరుబయటకు వచ్చారు. పిల్లలకి 2 చొప్పున ఒక మంచం, పెద్దలకి చెరొక మంచం అని ఆరుబయట సిద్ధంగా ఉన్నాయి. ఆ వెన్నెల, ఆ చల్లటి గాలి, ఆ నక్షత్రాలు, ఆరుబయట ఆ నులక మంచం. ఇదేనండి పల్లెకి పట్టణానికి ఉన్న వ్యత్యాసం. ఇంతలో ఒక కేక, రే చిన్నోడా వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకొనిరా అని. ఆ చిన్నోడు మనమే. ఇంట్లో అందరికంటే చిన్నవాణ్ణి అవ్వడంతో ఆ పేరు వచ్చింది. ఈ వేసవి సెలవుల్లో ఆటలు పాటలు ఒక ఎత్తు అయితే రాత్రిపూట మా పెద్దమ్మ చెప్పే కథలు మరొక ఎత్తు. అక్కడ పెద్దమ్మ కథకు సిద్ధంగా ఉన్నారు అందరూ. నేను మాత్రం బాటిల్ కోసం వెతుకుతూనే ఉన్నాను. బాటిల్ దొరకగానే పరుగు పరుగున బయటకు వచ్చాను. అలా వచ్చేసరికి మా పెద్దమ్మ మొదలుపెట్టింది, అనగనగా అంటూ.